rice, sugar-free rice. Dr. Rice, diabetic rice, తినండి. తెలంగాణ రాష్ట్ర ఐక్యపార్టీ ఫెడరేషన్ టీఎస్యూటీఎఫ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజున ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల నమోదు పెంచడం కోసం ఎన్రోల్మెంట్ జాతాని భద్రాచలంలో ప్రారంభించడం జరిగింది. ఈ ప్రారంభ సందర్భంగా అనేక మంది విద్యార్థులను అదేవిధంగా తల్లిదండ్రులను టీఎస్యూటీఎఫ్ గా మేము కలవటం జరుగుతూ ఉంది. ప్రధానంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఈ రోజు ఉన్నటువంటి సౌకర్యాలు చాలా ఉన్నాయి. ఈ సౌకర్యాలందరూ ఉపయోగించుకొని తల్లిదండ్రులు అందరూ కూడా తమ యొక్క విద్యార్థులని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల్లో మన ప్రైవేట్ పాఠశాల కన్నా ధీటుగా అనేక రకాల సదుపాయాలు కల్పించబడుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ విద్యను అందిస్తూ ఉన్నాము. అదేవిధంగా ఏఐ విద్యను కూడా అందిస్తూ ఉన్నాము. విశాలమైనటువంటి తరగతి గదులు ఉన్నాయి. అదేవిధంగా ఆట స్థలాలు కూడా ఉన్నాయి. ప్రతి పాఠశాలలో కూడా సరిపడు ఉపాధ్యాయులు, నిష్ణాతులైన ఉపాధ్యాయులు విద్యా బోధన చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వ పాఠశాలలు మన ప్రైవేట్ పాఠశాల కన్నా ధీటుగా పనిచేస్తూ ఉన్నాయి. ఈ సంవత్సరం కానీ ప్రభుత్వ పాఠశాలల్లో 10th క్లాస్ రిజల్ట్ కూడా చాలా ఘనంగా వచ్చింది. కాబట్టి ప్రభుత్వ పాఠశాలల్లో మీ అందరినీ మీ యొక్క విద్యార్థులను చేర్పించాలని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ఐక్యపార్టీ ఫెడరేషన్ గత 10 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ విద్యారంగాన్ని అభివృద్ధి చేయడం కోసం, ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడటం కోసం అనునిత్యం పోరాటాలు చేస్తూనే అది ఇటువైపు తెలంగాణ జాతాలు కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మన యొక్క అనేక పోరాటాల ఫలితంగా విద్యారంగ అభివృద్ధికి సంబంధించి పోరాటాలు కూడా నిర్వహిస్తూ ఉన్నాము. ఈ పోరాటాల ఫలితంగానే మన యొక్క మన ఈ మధ్య కాలంలో ఒక 10,000 పోస్టులు కొత్తగా ఇవ్వటం జరిగింది. అదేవిధంగా అనేక మందికి ప్రమోషన్లు కూడా ఇచ్చి హై స్కూల్లో ఎక్కడ ఖాళీ లేకుండా చూడటం జరిగింది. ప్రతి పాఠశాలలో కూడా నిష్ణాతులైన ఉపాధ్యాయులు అందరూ కూడా ఉన్నారు. ప్రతి సబ్జెక్ట్ ఒక ఉపాధ్యాయులు ఉన్నారు. అదేవిధంగా నేను డిమాండ్ ప్రభుత్వాన్ని కోరుకునేది ఏంటంటే ప్రభుత్వ పాఠశాలల్లో ఎల్కేజీ, యూకేజీ, నర్సరీ తరగతులు కూడా ప్రారంభించాలని, ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రారంభించినట్టయితే విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తల్లిదండ్రులు అందరూ కూడా ఈ రోజున ఇంగ్లీష్ మీడియం కావాలని కోరుకుంటున్నారు. ఇంగ్లీష్ మీడియం కావాలి అంటే ఖచ్చితంగా 3 సంవత్సరాల కాలం పాటు నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ చదవాల్సింది. కాబట్టి ఆ క్లాసులు కూడా ప్రభుత్వ పాఠశాలలో పెట్టినట్టయితే ఎక్కువ మంది విద్యార్థిని చేర్పించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల్లో అనేక రకాల సదుపాయాలు కల్పించబడుతూ ఉన్నాయి. విద్యార్థులకి, పేద విద్యార్థులకి, అదే అందరి విద్యార్థులు కూడా మధ్యాహ్న భోజనం అందించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మన రాగి జావ కూడా అందించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా సాయంత్రం పూట ఎక్స్ట్రాగా ప్రత్యేక క్లాసులు నిర్వహించి విద్యార్థుల చదువు కోసం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి మీరందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరుతూ ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.